ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మనందరికీ కూడా. బైబిల్ చెప్తుంది, ఈ లోకానికి అధికారి సాతానుడు. సాతానుడికి దేవుడు టైం పెట్టాడు. అప్పుడు దాకా ఈ లోకానికి అధికారి సాతానుడే. యేసుప్రభు వారు బాప్తిజం పొంది 40 రోజులు ఉపవాసం ఉండే టైంలో సాతానుడు వచ్చి 3 రకాలుగా శోధిస్తాడు. ఈ రాయిని రొట్టెగా చేసుకుని తిను, నువ్వు నాకు మొక్కితే నేను నిన్ను అధికారిగా చేస్తాను లోకానికి అని చెప్పి, మూడోదేమో దేవాలయం నుంచి దూకి వేస్తే నీ యొక్క దూతలు వచ్చి రక్షిస్తారు, నీ మహిమ అందరికీ తెలుస్తుంది కదా అప్పుడు అని చెప్పి శోధిస్తూ ఉంటాడు. రెండో శోధన ఏంటంటే నాకు మొక్కు అని అడుగుతాడు. జనరల్గా మనుషులందరికీ ఏది ఇష్టమో ఏది ప్రీతి అంటే, లోకంలో గొప్ప పేరు కావాలి, లోకంలో గౌరవ మర్యాదలు కావాలి, లోకంలో స్థానము కావాలి. దీని కొరకు మనుషులు బ్రతుకుతారు, ప్రాకులాడుతూ ఉంటారు. వాస్తవానికి మన సమాజంలో ఈ జబ్బు మరీ ఎక్కువ. క్రైస్తవ దేశాల్లో ఎవరు పనాలు చేసుకుంటారు, పక్క వాళ్ళ కోసం వీళ్ళ బతకరు, వీళ్ళ కోసం వీళ్ళు బతుకుతారు. మన దేశంలో పక్క వాళ్ళ కోసం మనం బతుకుతూ ఉంటాం. వాడేమనుకుంటాడో వారేమనుకుంటారని చెప్పి వారి గురించి మనం బ్రతుకుతూ ఉంటాం. వారు నన్ను చూసి ఏమనుకుంటారు, నేను వేసుకున్న బట్టల గురించి ఏమనుకుంటారు, ఏమండి నేను వేసుకున్న చెప్పుల గురించి ఏమనుకుంటారు, పక్కవారి గురించి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు. అమ్మో నేను చేస్తే ఎలాగా. అందుకని మన సమాజంలో పక్కవారి గురించి బ్రతుకుతూ హెచ్చు కొరకు బ్రతుకుతూ ఉంటారు, స్థానం కొరకు బ్రతుకుతూ ఉంటారు. నన్ను అందరూ చూడాలి, నన్ను రికగ్నైజ్ చేయాలి, నన్ను గుర్తుపట్టాలి, నన్ను గొప్పవాడిగా చూడాలి, నాకు స్థానాన్ని ఇవ్వాలి, నన్ను హెచ్చించాలి, ఘనత ఇవ్వాలి, నాకు గౌరవం ఇవ్వాలి. ఈ యొక్క ఐడెంటిటీ క్రైసిస్ అని ఇంగ్లీష్లో అంటాం. అనగా స్థానం కోరుకుంటారు. గమనించండి, దేవుని బిడ్డలముగా, యేసుప్రభు బిడ్డలంగా, యేసుప్రభు శిష్యులంగా యేసుప్రభు వారు ఎప్పుడు స్థానాన్ని కోరుకోవాలా. వాస్తవానికి చెప్పాలి అంటే ఆయన స్థానాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చాడు ఆయన. ఈరోజు ఈ యొక్క ఉపవాస కూటాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. చాలామంది బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు మందిరాలకి, కానీ ఏం నేర్చుకోవట్లేదు. విచారకరం అది. బైబిల్ పట్టుకొని మందిరాలకు వెళ్ళిపోతున్నారు, చూస్తూ ఉన్నాను. ఏంటి ఈరోజు మీరు నేర్చుకుంది ఏంటి? నీ హృదయంలో వచ్చిన మార్పు ఏంటి? నీ హృదయంలో వచ్చిన యేసుప్రభు లక్షణం ఏంటి అని అడిగితే ఏమీ లేదు. యేసుప్రభుని ప్రకటించడం ద్వారా మీరు నేర్చుకుంది ఏంటి? నేర్చుకోవడం అంటే బ్రెయిన్లో నేర్చుకోవడం అనవసరం, హృదయంలో నేర్చుకుంది ఏంటి? అందుకే ఏంటి మీకు వచ్చిన మార్పు ఏంటి అని అడిగితే విచారకరంగా మార్పు ఉండట్లేదు. సమాజం ఏం కోరుకుంటుందో ఇందాక మీకు చెప్పాను నేను, గుర్తింపు కోరుకుంటుంది. కానీ యేసుప్రభు వారు ఆయన మనం చూసినప్పుడు ఆయన మనకు నేర్పించింది ఏంటో తెలుసా అండి? పూర్తి భిన్నత్వాన్ని నేర్పించాడు. పూర్తిగా భిన్నంగా మనకు నేర్పించాడు. ఇలా బ్రతకడం మనం నేర్చుకోవాలి. యేసుప్రభు వారి గురించి పౌలు చెప్తూ ఒక మాట అన్నాడు, లోకమంతా ఒక తీరులో ఉంది. లోకం కోరుకునే తీరేంటి? ఘనత, గౌరవము, పేరు, ప్రఖ్యాత, స్థానము, స్థితిగతులు, ఒక స్థితి కావాలి, ప్రజలు నన్ను గుర్తుపట్టాలి, రికగ్నైజ్ చేయాలి, నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. ఇది జనరల్గా ప్రజలు కోరుకుంటారు. కానీ దేవుని బిడ్డగా నువ్వు పూర్తిగా భిన్నంగా ఆలోచించాలి. నువ్వు పూర్తి భిన్నంగా నీ గురించి ఆలోచించుకోవాలి. పూర్తి భిన్నంగా నువ్వు బ్రతకాలి. ఎందుకు అంటే మన రాజు అయిన యేసు ప్రభువారు ఆ రీతిగానే జీవించాడు. ఇక్కడ పౌలు గారు ఆయన ఏమన్నారంటే, ఇదిగో సంగమా, క్రీస్తు యేసును కలిగి ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని అంటున్నాడు. యేసు ప్రభు కలిగిన మనసు మీరును కలిగి ఉండి. ఏంటి ఆ మనసు అంటే, యేసు ప్రభు వారు తనకున్న స్థానాన్ని తగ్గించుకొని జీవించాడు.
మన సమాజంలో మనకు తెలిసింది ఏంటంటే, అంటారు కదా, ఇదేట్రా బాబు పావలానే రూపాయి చేసి చెప్తున్నాడు అంటారు. ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం ఇష్టం, అది ప్రజలకి. వారు తక్కువ అవటము వారికి ఇష్టం ఉండదు. వారి హృదయాల్లో, వారి జీవితాలు ఎక్కువ అవటం వారికి కావాలి. దాన్ని వారు ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఇది మనం నేర్చుకోవాలి ఈరోజు. హాస్పిటల్ శరీరాన్ని బాగు చేస్తుంది, మందిరము ఆత్మను బాగు చేస్తుంది, నీ ఆలోచనని బాగు చేస్తుంది, నీ ఆలోచనలు మారుస్తుంది కూడా. అందుకనే మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ట్రీట్మెంట్ తీసుకుని ఎట్లాగైతే వస్తామో, అక్కడ మనం డబ్బులు వెల చెల్లిస్తాం కనుక అది తగ్గినా తగ్గకపోయినా మందులకి దానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. మనం మందులు ఉచితం కదా, దాన్ని మనం పట్టించుకోం. అది ప్రాబ్లం. ఏమండి, దేవుడి దగ్గర ఉచితం చేశాడు, ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలని. అందరూ డబ్బులు కట్టగలరా? రక్షణకి విలువ పెడితే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి విలువ పెడితే, ఏమండి ఒక హోటల్కి వెళ్ళాలి అంటేనే డబ్బులు ఉండాలి లోపల. ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అంటే కనీసం 50 రూపాయలు బయట కట్టాలి, ఎంట్రీ ఫీ కట్టాలి. అలాంటిది పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఎంత విలువ పెట్టచ్చో ఆలోచించండి. దేవుడు ఉచితాన్ని ఎందుకు చేశాడు తెలుసా? అందరు రావటానికి. దాన్ని నువ్వు చీప్గా చూడటానికి కాదు, అది అందరికి అందుబాటులో ఉండడానికి దేవుడు విలువగా పెట్టాడు. కాకపోతే మనం ఏం చేసాం తెలుసా? దాన్ని చీప్గా చూసి విలువను తీసేస్తాం. ఎంత బాధ, ఎంత తప్పు ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, ఇది నేర్చుకుందాం. లోకం తీరు ఒకలా ఉంటుందండి, ఎప్పుడు కూడా ఒకే తీరు. ఎందుకంటే లూసిఫర్ అనే వ్యక్తి పరలోక రాజ్యంలో వర్షిప్ లీడర్ అంటే ఆరాధన నడిపించేవాడు. మైకేల్ ఉన్నాడు, ఇంకొక ఆయన సైన్యానికి అధిపతి. గబ్రియల్ ఉన్నాడు, దేవుని మాట తీసుకువెళ్ళేవాడు. 3 ఆర్కేంజల్స్, ప్రధాన దేవదూతలు ఉన్నారు. అందులో లూసిఫర్ ఒకడు ఆరాధనకి అతను లీడర్గా ఉండేవాడు. దేవుని మహిమ చూసి గర్వించి దేవుడు అతనిని 2/3 దేవదూతలను కిందకు దోసేశాడు. వారే ఇక్కడ ఉండే దయ్యాలు. సేనకు పట్టేశారు, చూసారా? దావీదు కుమారుడా, నాతో నీకేం పని అని సేనకు పట్టిన దయ్యాలు కేకలు వేస్తే ఆ పందులకు గుంపు కనబడుతుంది. ఆ పందుల గుంపులోకి మమ్మల్ని పంపించేసాయి అని చెప్పగానే అవన్నీ పందుల గుంపులోకి వెళ్ళిపోకుండా దయ్యాలు, ఆ పందులు అంట వేలాది పందులు నీళ్ళల్లో మునిగిపోయి చచ్చిపోయినాయి అంట. గమనించండి, యేసు ప్రభుకి వేల రూపాయల, లక్షల రూపాయల ఆస్తి కన్నా ఆ ఆత్మ విలువ ఆయనకి. అందుకనే ఆ యొక్క వాటన్నిటిని అందులో పంపించేస్తాడు. ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలండి. ఎందుకంటే లోకం యొక్క తీరం ఏంటంటే గొప్ప ఘనత కోరుకుంటుంది. యేసు ప్రభువారు పూర్తిగా భిన్నంగా ఆలోచించారు, పూర్తిగా భిన్నంగా జీవించారు, పూర్తిగా భిన్నంగా ఆయన ఉన్నారు. ఎలాగ ఉన్నారు అంటే 5వ వచనం చూడండి. రెండవ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే ఈ వచనమే కీలకమైన వచనం. అదేంటంటే, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటన్న మాట? యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును. అయితే మానవునిక మనస్సు ఎలాగ ఉంటుందంటే హెచ్చు కోరుకుంటుంది, ఘనత కోరుకుంటుంది, తనకున్న స్థాయి కన్నా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ బ్రతుకుతుంది. కానీ పౌలు గారు చెప్తూ ఈ మాటని ఈరోజు మనం రాత్రికి నేర్పిస్తారు. దీన్ని మనం క్యాచ్ చేయాలి ఈరోజు. ఇది మనం పట్టుకోవాల్సింది. ఎవరన్నా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకు కోపం వస్తుంది, ఎవరన్నా మనల్ని హేళన చేసి మాట్లాడితే మనకు కోపం వస్తుంది కదండి. మనకి మన స్థాయికి తగ్గట్టుగా మనకి మాట్లాడాలని కోరుకుంటాం. అది తగ్గించి మాట్లాడితే మనకు చాలా కోపం వస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు తన స్థాయిని తగ్గించుకొని బ్రతికాడు. ఆయన మనుషులందరూ ఈ నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రభులాగా నేను జీవిస్తానా, లేకపోతే నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తానా? 50 సంవత్సరాలు 40 రోజులు సిలువ ధ్యానానికి వెళ్ళి సిలువ నుంచి ఏమి నేర్చుకున్నావు అని అడిగితే నాకు ఏమీ తెలియదు అంటారా? ఇది కాదా భయంకరమైన దుర్మార్గత? అంతే. 50 సంవత్సరాల మందిరంలో ఉన్నాం, సిలువ గురించి నాకేమో తెలుసు అంటే ఏమీ తెలుసు సిలువ గురించి. సిలువ దగ్గర నుంచి ఈరోజు మీరు పాఠం నేర్చుకోవడానికి సిద్ధపడి ఉంటే ఇదే పాఠం ఏంటో తెలుసా?
యేసు ప్రభు తన స్థానానికి ఇలాగ దిగజారిపోయి ఆయన తగ్గించుకొని ఆయన జీవించాడు. తన స్థాయిని కోరుకోలా. మాటల్లో కానీ, బ్రతడంలో కానీ, ఇతరుల దగ్గర నుంచి కానీ మానవుడికి ఏమి ఇష్టం అంటే, పక్కోడు నా గురించి గొప్పగా మాట్లాడుకుంటే సంతోషిస్తారు, ఆనందిస్తారు. అది కావాలి మానవునికి, అది కావాలి మనుషునికి. బట్ యేసు ప్రభు యొక్క హృదయం అది కాదు. యేసు ప్రభు యొక్క హార్ట్ కానీ, మైండ్ కానీ అది కాదు అసలు. ఇది మీ హృదయంలో పనిచేయాలి, మందు మెడిసిన్ లాగా పనిచేయాలి. గమనించండి, యేసు ప్రభు వారి హృదయము శిలువ ధ్యానాలు అంటే ఏంటో తెలుసా? ఆయన ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క హృదయాన్ని, మనస్సును, ఆయన క్యారెక్టర్ని మనం ధ్యానించాలి. ఏంటి ఆయన క్యారెక్టర్? ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఆలోచించి విడిచిపెట్టే ధ్యానం కాదు. దాని గురించి ఆలోచించి, దాని గురించి చింతించి నువ్వు నేర్చుకోవడము ధ్యానం అంటే. అది శిలువ ధ్యానాలంటే. శిలువ ధ్యానాలంటే ఆయన్ను చూచి ఆయనలాగా నువ్వు మారడమే శిలువ ధ్యానాలు. 40 రోజులు వెళ్ళటం కాదు. చాలామంది చూస్తావు నా బయట, నన్ను బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి నువ్వు శిలువ దగ్గర నుంచి నేర్చుకుంది? 50 సంవత్సరాలు వెళ్ళావు కదా, నువ్వు శిలువ దగ్గర నుంచి నేర్చుకున్న ఒక్క విషయం చెప్పు. నువ్వు ధ్యానించిన ధ్యానము, ఒక్క ధ్యానము చెప్పు. ఎంత విచారం అండి. మొదటి ధ్యానం ఏంటో తెలుసండి? యేసు ప్రభుని చూచి ఆయన యొక్క మనసు ఎలాంటిదంటే, తనకున్న స్థానాన్ని తగ్గించుకొని బ్రతికాడు, జీవించాడు. తన గురించి తగ్గించుకుని ఇతరుల చేత మాటలు అనిపించుకొని పడ్డాడు. నేను ఇందాక మీతో అన్నానే, జనరల్గా మన స్థాయిని తగ్గించి మాట్లాడితే మీకు రగిలిపోతుంది, కోపం వస్తుంది. నన్ను అలా అంటావా నువ్వు? నన్ను అలా చూస్తావా నువ్వు? ఇంటికి వెళ్తే కుర్చీ వేయలేదు, అది చేయలేదు. ఫీల్ అయిపోతాం. ఏమైపోతాం? ఫీల్ అయిపోతాం. క్రైస్తవులు ఫీల్ అయిపోయే క్రైస్తవులు ఉన్నారు ఈ రోజుల్లో. ప్రతి చిన్న విషయానికి ఫీల్ అయిపోయే క్రైస్తవులు ఉన్నారు. నా స్థాయి ఏంటి, నా స్థానం ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఫీల్ అయిపోతాను. నన్ను తగ్గించి మాట్లాడితే, తగ్గించేస్తే ఏమైపోతాను నేను ఫీల్ అయిపోతాను. ఎవరో పాస్టర్ గారిని స్టేజ్ మీద పిలవలేదంట, కోపం వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో ఒక విశ్వాసిని సరిగ్గా చూడలేదంట, కోపం వచ్చి ఫీల్ అయిపోయింది ఆ విశ్వాసి. ఇంకేంటి, మీరు 50 సంవత్సరాలు సిలువను చూస్తూ సిలువ ధ్యానాలకు వెళ్తానని చెప్పి ఏంటి ధ్యానించారు, ఏమి నేర్చుకున్నారు? సిలువకి నీకు సంబంధం ఏంటి అసలు? 6వ వచనంలో ఉంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషులు పోలికకు పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, తను తానే రిక్తునిగా అంటే బానిసగా చేసుకున్నాడు. ఆకారమందుగా మనుషులు కనబడ్డాడు, మరణం పొందాడు, శిలువ మరణం పొందాడు, విధేయత చూపించాడు, తను తానే. అలాగే మిమ్మల్ని మీరే. ఏమి ఇష్టం అంటే మనకి ఘనత, గౌరవం ఇష్టం. ఏ ఇష్టం అండి? బైబిల్లో మాట ఉంది, నన్ను నమ్మువారిని తలగా చేస్తాను కానీ తోగ్గా. చూడండి, అదేంటి సార్ మరి ఆ వచనం అలాగ ఉంది, ఇక్కడేమో ఇలాగ అంటున్నారు మీరు? ఘనత, గౌరవము, కిరీటము దేవుడు ఇవ్వాలి, నువ్వు కోరుకోకూడదు. ఇక్కడ ఏంటంటే ఈ వచనం అర్థం చేసుకోవడం, ఘనత, గౌరవము ఎవరివ్వాలి? దేవుడు ఇస్తాడు నీకు. అర్థమైందండి? ఆయన ఇస్తాడు, మనం కోరుకోకూడదు, మనం ప్రాకులాడకూడదు. అర్థమైందండి? మనం ప్రాకులాడకూడదు, ఆయన ఇస్తాడు. ఆ స్థితిని ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చేదాకా ఎదురు చూడాలి మనం. ఆయన ఇస్తాడు, ఆయన అది మనం కోరుకునేది కాదు. బహుశా కోరుకునే వాళ్ళకి ఇవ్వడు ఆయన, వద్దనుకునే వాళ్ళకి ఇస్తాడు. ఏమండి? కోరుకునే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఇంతేనండి, వెరీ సింపుల్. అమ్మ, సిలువ ధ్యానాలు
ఇదే సిలువ ధ్యానం, అసలైన సిలువ ధ్యానం అంటే ఇది. ఇందాక మీరు చెప్పాను చూసారా, మీరు సాధనం చేయాలి జీవితాన్ని చెప్పాను కదా. అలా సాధనాన్ని చేస్తేనే ఈ జీవితాన్ని, ప్రభు యొక్క లక్షణాన్ని సాధనం చేస్తేనే మీరు నిజమైన సిలువ ధ్యానం చేసినట్టు. చాలామంది నిజమైన సిలువ ధ్యానం చేయట్లా, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. కానీ మీరు అలా ఉండద్దు. మీరు నిజమైన సిలువ ధ్యానం చేయండి. 40 రోజుల్లో దేవుడు మీ హృదయాన్ని, మీ క్యారెక్టర్ని మారుస్తాడు. హీ విల్ చేంజ్ యూ. నేను మారుస్తాడు ఆయన. మామూలుగా మార్చడు, అత్యున్నతమైన పనికి వాడుకోవడానికి మారుస్తాడు. మీరు అనుకోవచ్చు, నాకు ఈ చిన్నది వచ్చేస్తే నేను సర్దిపట్టుకు వెళ్ళిపోతాను అనుకోవచ్చు. నాకు ఈ కొద్ది మాట దీవెన వచ్చేస్తే చాలు, నాకు అంతకుమించి ఏమొద్దు అని అనుకోవచ్చు. మీరు దేవుని చేతిలో వాడబడటానికి ఇష్టపడండి. దేవా, నాకు ఈ చిన్నది నేను అనుకున్నది నాకు వచ్చేస్తే చాలు, అది కాదు నాకు కావాల్సింది. నువ్వు నా కొరకు దాచుంచింది నాకు కావాలి. ఏమండి, మీరు చిన్నది కోరుకుంటారు, ఈ సమస్య తీరిపోతే, ఈ చిన్నది వచ్చేస్తే, ఈ పాటిది వచ్చేస్తే అనుకుంటారు మనుషులుగా. ఏమండి, మన బ్రెయిన్ అంతే, మన బ్రెయిన్. దేవా, ఈ చిన్న దీవెన నాకు సరిపోతుందిలే. దేవుడు ఎవరైనా ఉన్నారేమో వారి హృదయాన్ని నాకు ఇచ్చి, వారి జీవితాన్ని నా చేతిలో పెట్టి నన్ను నడిపించమంటారేమో ఎవరైనా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే, దేవా నాకు ఇచ్చినంత సరిపోద్దులే, సర్దుకుంటానే సరిపోతా అని వెళ్ళిపోతున్నాం. అందుకనే దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, మనల్ని మీ జీవితాన్ని ఆయన తీసుకోవడానికి, ఆయన నడిపించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంచేత ఆయన చిత్తంలోకి మనం వెళ్ళటము, మనం తీసుకునే నిర్ణయాలన్నిటికంటే ఉత్తమమైన నిర్ణయం ఆయన తీసుకుంటాడు మన కోసం. ఏమండి, ఎందుకంటే ఆయన మన మేకర్. మనల్ని మనం చేసుకోవాలా, మీ అందరూ తెలుసు కదా. 7వ సంవత్సరం వచ్చేదాకా మనం ఎవరో మనకే తెలీదు. అంచేత మన మేకర్, మన సృష్టికర్త మంచి నిర్ణయం తీసుకుంటాడు మన కోసం. ఎందుకంటే మనం చేసింది ఆయనే కదా. ఇంకా ఆయన చేతిలో మన జీవితం పెట్టడం, కానీ ఎవరి చేతిలో పెడతాం, మన చేతిలో కూడా పెట్టుకోకూడదు. బైబిల్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ పుస్తకం, ఇన్ఫర్మేషన్ పుస్తకం కాదు. ఇది సమాచారాన్ని ఇచ్చే పుస్తకం కాదు, ఇది మార్చే పుస్తకం. బైబిల్ గ్రంథం ఎంతోమందిని మార్చింది, ఎంతో మందిని మార్చింది. బైబిల్ మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తుంది, మార్చిన. అయితే మీరు విధేయత చూపిస్తే చాలు. దేవా, మరి నా స్థానాన్ని కోరుకుంటాను నేను, కానీ నువ్వు అట్లా కోరుకోవాలా. అత్యంత తగ్గించుకొని అవమానాల మాటలు పడి నువ్వు జీవించావు. జనరల్గా మనకి మానవ నైజం ఏంటంటే అవమానాలు పట్టడం ఇష్టం ఉండదు, మాటలు పట్టడం ఇష్టం ఉండదు. చేయని పనికి, ఏమండి, చేసిన పనికే మన వాళ్ళు పడరు, ఇంక చేయని పనికి ఏం పడతారు? ఇక యేసు ప్రభు చేయని పనికి ఆయన పడ్డాడు. అన్నాడు, ఉమ్ము వేశారు, గుద్దారు, గడ్డం పెరిగే, జుట్టు లాగారు, ద్వేషించారు ఆయన్ని. తెలుసా మీకండి? దే హేటెడ్ హిమ్. ద్వేషించారు ఆయన్ని. కింద నుంచి అవమానపరిచారు, హేళనగా మాట్లాడారు, తిట్టారు, భయంకర మాటలు తిట్టారు. మామూలు మాటలు కాదు, దూషించారు. ప్రభువా, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అన్నాడు శిలువ మీద నుంచి. అందుకని ఆనాడు ఆ శతాధిపతి యేసు ప్రభుని సిలువేయటానికి అధికారిగా వచ్చిన ఆ ఎస్పీ అంటామో డిఎస్పీ అంటామో, అతను కూడా ప్రభుని చూచి ఇట్లాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలా. మరణం పొందేటప్పుడు కూడా ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. నాకు తెలుసుకునే 1000 మందిని సిలువేసి ఉంటాడు, ఇట్లాంటి వ్యక్తిని అతను చూడాల, క్షమించండి. అతని కత్తి బల్యంలో పొడిచి మేకులు కొడతంటే, ముళ్ళకెరటం పెట్టి కాళ్ళకి మేకులు కొడతంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆయన అన్న మాట ఏంటంటే, వీళ్ళని క్షమించండి. అదేంటది? నేను కొన్ని 1000 మందిని సిలువేయడానికి అధికారిగా ఉన్నాను, కానీ ఇట్లాంటి వ్యక్తిని ఎప్పుడు చూడాల. మోకాలు వేసి ఆనాడు రక్షణ పొందిన వ్యక్తుల్లో అరిమతయి యోసేపు, సిలువ మీద దొంగ, 3వ వ్యక్తి ఇదిగో ఇతనే. ఈ శతాధిపతి చూచి ఆశ్చర్యపడిపోయాడు. అతని ప్రసంగాలు విన్నా యేసు ప్రభుతో కలిసి నడవలా. మనలాగా ప్రసంగాలు వినలా. యేసు ప్రభుతో శిష్యులా కలిసి నడవలా. గట్టిగా గంటన్నర ఫాలో అయి ఉంటాడు యేసు ప్రభు వారిని. పిలాతు డెత్ ఆర్డర్ ఇచ్చాడు, సిలువ వేయండి. అది పట్టుకొని అధికారిగా అతను ఆ గంటన్నర 2 గంటల్లోనే ప్రభుని చూచే మారిపోయాడు. ప్రసంగాలు వినలా. పాత నిబంధన గ్రంథాలను కానీ ధర్మశాస్త్రాన్ని కానీ అతనికి వినలా. అది ఏమీ కూడా అతనికి తెలియదు.
మోకాలిసి అన్నాడు, ఇతను నిజముగా దేవుని కుమారుడే అన్నాడు. చూసారా, యేసు ప్రభు నోరెప్పకుండా ముగ్గురు మార్చాడు అక్కడ. ఆయన కనీసం సువార్తను ప్రకటించుకొని ముగ్గురు మారిపోయారు. గమనించండి, ప్రభు ఇన్ని ప్రసంగాలు వింటున్న మనల్ని మార్చడా? ఆయన నోరెప్పకుండా ముగ్గురిని మారిస్తే ఇన్ని ప్రసంగాలు వింటున్న మనల్ని మార్చడా? ఒకటే, మీరు ఒప్పుకుంటే. ఆయన జెంటిల్మ్యాన్, తలుపులు తోసుకుంటూ రాడు, ఆయన బయట నుంచే కొడతాడు. నువ్వు ఓపెన్ చేస్తాను, లోపలికి వస్తావు. ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తడుచున్నాను, ఎవరైనా నా స్వరాన్ని విని తలుపు తీసినడలా నేను వానితో పాటు వచ్చి నేను భోజనము సహవాసము వానితో పాటు ఉంటాను అని చెప్పాడు. యేసుప్రభు వారి జెంటిల్మ్యాన్. ఆయన తలుపులు తోసుకుని రాడు, బలవంతంగా రాడు. నువ్వు అనుమతిస్తానే వస్తాడు. ఈ రాత్రికి మీరు అనుమతిస్తే, ప్రభువా నాలో మార్పు తీసుకురండి, నేను హెచ్చుతో బతికాను, నాకు నీ హృదయాన్ని నేర్పించి నన్ను పూర్తిగా మార్చండి. యేసుప్రభు బిడ్డ అంటేనే మారిపోయిన వ్యక్తి అండి. అరే ఏంట్రా, ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడేంటి ఇలాగ అయిపోయావు? ఒకప్పుడు మాట అంటే పడేవాడు కాదే, ఇప్పుడేంటి ఇలా మారిపోయావు అంటే? ఒకప్పుడు నువ్వు అసలు ఒంటికాల మీద లేచేవాడివి, ఒకప్పుడు ఇంత దర్జాగా బతికి ఇలా ఉండేవాడు, గొప్పలకు పోయేవాడివి, ఇప్పుడేంటి ఇలాగ అయిపోయావు? కామ్గా ఉంటున్నావు, కామ్గా మాట్లాడుతున్నావు, నెమ్మదిగా ఉంటున్నావు, ప్రేమిస్తున్నావు, ఇస్తున్నావు, ఇతర కొరకు జీవిస్తున్నావు, ఎందుకు ఇలాగ అయిపోయావు? ఆయన నోరు విప్పకుండా, ప్రసంగం చేయకుండా ముగ్గురు మారిస్తే ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా వింటున్నా మిమ్మల్ని దేవుడు మార్చడా? దానికి మీరు లోబడాలి. ప్రభు అట్లాంటి క్యారెక్టర్ నాకు దయచేయండి, అట్లా హృదయాన్ని నాకు దయచేయండి. దేవుడు మిమ్మల్ని మారమని చెప్తున్నాడు, ఆయనలోకి రమ్మని చెప్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఈ మార్పే సిలువ ధ్యానాలంటే, అదర్వైజ్ నో యూస్. ఈ మార్పే సిలువ ధ్యానాలు, దాన్ని మనం ధ్యానించాల్సిందే, మారాల్సిందే.